అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ మనం ముఖ్యమైనటువంటి అంశాలను అయితే డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సెషన్లోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. చాలా తక్కువ మంది చూస్తున్నారండి. ఇక డిఎస్సి నోటిఫికేషన్ ఉండదని ప్రిపరేషన్ పక్కన పెట్టారా అనేటువంటి అంశం అయితే నాకు అర్థం కావట్లేదు. తీరా మూమెంట్ వచ్చిన తర్వాత మామూలుగా ఉండదు. ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో మన కళ్ళ ముందున్నవే కూడా ఎగిరిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ టెన్షన్లో ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు హ్యాపీగా హాయిగా చదువుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ అంశాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ కోసం ఆలోచించకండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అనేవి వస్తూనే ఉంటాయి. గ్రూప్ 4 కూడా అట్లే అన్నారు. పోస్టులు ఉన్నాయి, ఏముండయిగా అసలు గ్రూప్ 4 నోటిఫికేషనే ఉండదు అని కూడా అన్నారు. దానికి సంబంధించి రానే వచ్చింది. అప్లికేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి మనం అనుకున్నప్పుడు సమయం అనేది ఉండదు. కాబట్టి ఉన్నప్పుడు మాత్రం సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క సూచన. దాని తర్వాత ఇక మొదటి ప్రశ్నలోకి వెళ్తే ఈరోజు చాలామంది ప్రశ్నల సంఖ్య పెంచుమని అంటున్నారు. వ్యూస్ పెరిగితే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఎక్కువ మందికి యూజ్ అయ్యే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా పెంచుతాను. ఖచ్చితంగా మీరైతే ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. క్రింది వారిని వారి కాలాలకు అనుగుణంగా అమర్చండి. ఆప్షన్ 1 భాగ్యారెడ్డి వర్మ, ఆప్షన్ 2 నారాయణ గురు, దాని తర్వాత ఆప్షన్ 3 వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 4 వచ్చేసి జ్యోతి బాపులే. ఇక్కడ 2413, 4213, 2143, 4123 అనేటివి ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అంశం ఆన్సర్ తెలిసినటువంటి వాళ్ళు వీడియోని పాజ్ చేసి మీ యొక్క ఆన్సర్ని పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 2 4213 అండి. ఇక్కడ మొదటగా మనకు 4 అనేది వస్తుంది. ఎందుకంటే ఈయన కాలం కనుక చూసుకుంటే 1827 నుంచి మొదలు పెట్టుకుంటే మనకు 1890 వరకు ఉంటుంది. అంటే ఇక్కడ మొదలైనటువంటి సంవత్సరం 1827. దాని తర్వాత ఏమన్నాము 2 అన్నాం. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కాలం కనుక చూసుకుంటే 1856 నుంచి మొదలు పెట్టుకుంటే 1928 వరకు అయితే ఇక్కడ ఈయన కాలం అయితే ఉంటుంది. అంటే 27 తర్వాత మొదలయ్యే కాలం ఎంత 56 కాబట్టి. దాని తర్వాత ఏమన్నాము 1 అనుకున్నాము. 1 అంటే ఇక్కడ 1888 నుంచి 1939 వరకు అయితే ఈయన కాలం ఉంటుంది. అంటే ఎక్కడ మొదలైంది 88 దగ్గర మొదలైంది. అంటే దీని తర్వాత ఇది వస్తుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే అంబేద్కర్కి సంబంధించి 1891 నుంచి మొదలు పెడితే 1956 అంటే మనకు 91 దీని తర్వాత మొదలవుతుంది. కాబట్టి 4213 అనేటివి ఆర్డర్లో వస్తాయి. ఇక్కడ వారి కాలాలకు అనుగుణంగా అన్నాడు. ఇక్కడ క్రింది నుంచి పైకా లేదంటే పై నుంచి కింది కానీ ఆ రకంగా ఏ రకంగా మనకి ఇవ్వలేదు. ఇక్కడ ఆరోహణ క్రమంలో మనం అమర్చుకుంటూ వెళ్ళాము. అదేవిధంగా ఇక్కడ అవరోహణ క్రమానికి సంబంధించి అంటే ఇక్కడ 3, 1, 2, 4 అనేటివి లేనేలేవు. కాబట్టి ఆరోహణ క్రమాన్ని మనం అమర్చుకోవాలి. అంటే గతంలో కనుక చూసుకుంటే ఈయన కాలం ఎంత అని అడిగేవాళ్ళు, లేదంటే సంవత్సరాన్ని అడిగేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే ఆ సంవత్సరాల ఆధారంగా దానికి సంబంధించినటువంటి జరిగిన సంఘటనలు కాలానుగుణంగా అమర్చండి అనేటువంటి ప్రశ్నలు అయితే అడుగుతున్నాడు. అంటే ప్రశ్నల సరళి అనేది ఆ రకంగా మారిపోయింది. ఈ కాలాలే కదా ఎవరు చదువుతారు, అవి ఎవరికి గుర్తుంటాయి అనుకుంటే కనుక మీరు ఆ పాఠం అంతా చదివి ఇది గుర్తుపెట్టుకోలేదనుకోండి, ఇక్కడ మొత్తం చదివినా కూడా ఎలాంటి లాభం అనేది ఉండదు. కాబట్టి ప్రతి అంశాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సమయం అనేది ఉన్నది. అన్ని అంశాలను క్లియర్గా నేర్చుకోండి. ఇది ఒక డిఎస్సికనే కాదు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది సోషల్ అనేది. దాని తర్వాత ఇక్కడ ఈ లెసన్లో ఉన్నటువంటి మిగిలినటువంటి వారి కాలాలను కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పండిత రమాబాయికి సంబంధించినటువంటి కాలాన్ని కనుక చూసుకుంటే 1858 నుంచి మొదలు పెట్టుకుంటే 1922 వరకు అయితే ఉంటుంది పండిత రమాబాయికి సంబంధించినటువంటి కాలము. దాని తర్వాత సావిత్రిబాయి పూలేకి సంబంధించినటువంటి కాలాన్ని కనుక చూసుకుంటే 1831 నుంచి మొదలు పెట్టుకుంటే 1897 వరకు అయితే కాలం అయితే ఉంటుంది. దాని తర్వాత సయ్యద్ అహ్మద్ ఖాన్కు సంబంధించినటువంటి కాలాన్ని కనుక చూసుకుంటే 18
1817 నుంచి మొదలు పెట్టుకుంటే 1898 వరకు అయితే ఈయన కాలం ఉంటుంది. దాని తర్వాత దయానంద సరస్వతికి సంబంధించినటువంటి కాలాన్ని కనుక చూసుకుంటే 1824 నుంచి మొదలు పెట్టుకుంటే 1883 వరకు అయితే ఈయన కాలం అనేది ఉంటుంది. దాని తర్వాత రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినటువంటి కాలాన్ని కనుక చూసుకుంటే 1772లో ఈయన పుట్టినట్టయితే మనకైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే బ్రహ్మ సమాజంలో భాగంగా మనము ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారంటే బ్రహ్మ సమాజాన్ని 1828లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఆర్య సమాజం కనుక చూసుకుంటే ఆర్య సమాజం వచ్చేసి 1875. అదేవిధంగా ఇదే 1875లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను కూడా ఇదే ఇయర్లో స్థాపించడం జరిగింది. ఈ రకంగా కాలాలను గుర్తుపెట్టుకుంటే వాటికి సంబంధించినటువంటి కాలానుగుణంగా మనం అమర్చడానికి అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత ప్రశ్న కనుక చూసుకుంటే 2400ను ఏ కనిష్ట సంఖ్యచే గుణించినా అది సంపూర్ణ వర్గం అవుతుంది అనేటువంటిది ప్రశ్న. ఆప్షన్స్ 24, 12, 6, 4 అనేటువంటివి చూసుకోవచ్చు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ట్రై చేసి వీడియోని పాజ్ చేసుకొని మీ ఆన్సర్ని పిక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీనికి ఆన్సర్ రాబట్టడానికి ముందు మనం 2400ను తీసుకొని ఇది ఎందులో పోద్ది 6 తోటి పోద్ది కాబట్టి 6 4 24. దాని తర్వాత ఇక్కడ 40 ఉంది కాబట్టి 5 40. దాని తర్వాత ఇక్కడ 0 యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ 5 తోటి పోద్ది కదా 5 16 80. దాని తర్వాత 4 4 అంటే ఇప్పుడు ఈ 2400ని మనం ఏం రాసుకోవచ్చు 6 × 5 × 5 × 4 × 4. ఇక్కడ ఏమన్నాడు సంపూర్ణ వర్గము అన్నాడు. ఏదైనా ఒక సంపూర్ణ వర్గం అంటే మనం ఎట్లా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 25 అనేది ఉంది కదా 25ను 5 × 5 2 సమాన సంఖ్యల లబ్ధంగా మనం రాసుకోగలిగినాం కాబట్టి దాన్ని సంపూర్ణ వర్గ సంఖ్య అని 25 మనం అంటాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 ఉన్నాయి, 5లు 2 ఉన్నాయి, 4లు 2 ఉన్నాయి, కానీ 6లు కూడా 2 ఉండాలి కదా. కాబట్టి దీన్ని గుణించాల్సినటువంటి సంఖ్య ఏ కనిష్ట సంఖ్యచే గుణించాలి అంటే ఇంకొక 6 తోటి మనం గుణించాలి. కాబట్టి ఆప్షన్ 3 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదే ప్రశ్న ఏ రకంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే 2400ను ఏ కనిష్ట సంఖ్యచే గుణించినా కాకుండా ఇక్కడ భాగించిన అనేటువంటి అంశం అనేది ఇస్తాడు. ఇక్కడ భాగించిన అన్నా కూడా ఇక్కడ 6తోనే అంటే ఈ 6ని మనం కింద 6 తోటి భాగించినాం అనుకోండి ఈ 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఉన్నటువంటి వాటి ద్వారా మనకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి అది సంపూర్ణ వర్గం అవుతుంది. ఆ రకంగా కూడా మనము క్లియర్గా ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత చాలామంది ఈ రకంగా ఆవర్తన దశాంశానికి సంబంధించి అకరణీయ సంఖ్యా రూపంలో రాయడం మళ్ళీ ఒకసారి చెప్పని అడిగారు. ఇక్కడ చూసుకుంటే 3.243 అంటే ఈ 43 పైన రెండింటి పైన అయితే బార్ అనేది ఉంది. వీటిని ఏ రకంగా రాయాలంటే ముందు మొత్తంగా ఈ సంఖ్యను రాసుకోండి 3243 అనేటువంటి సంఖ్యను రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈ బార్కు ముందు ఉన్నటువంటి దాన్ని ఈ పాయింట్ తోటి మీకు సంబంధం లేదు ఈ ముందున్నటువంటి వాటిని మైనస్ చేయండి 32ని మైనస్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 0.243 ఉంది కదా ఇక్కడ ఎన్నిటిపైన బార్ ఉందో అన్ని 9 ఇక్కడ వేసుకోవాలి. ఈ పాయింట్కు ఈ బార్ మధ్య ఎన్ని అంకెలు ఉన్నాయి ఒకటే అంకె ఉన్నది కాబట్టి ఒక 0 ఇక్కడ పెట్టుకోవాలి. 2 ఉంటే 2 0 పెట్టుకోవాలి. 3 మీద బార్ ఉన్నది అనుకోండి 3 9 పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు 3211/990 ఈ రకంగా మనము దీన్ని అకరణీయ సంఖ్యా రూపంలోకి మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.